నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 4 క్లైమేట్లో అడ్వాన్సింగ్ మాన్సూన్ ద రెయినీ సీజన్ గురించి తెలుసుకుందాము. మనము సమ్మర్ సీజన్ ఇంకా వింటర్ సీజన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెయినీ సీజన్ గురించి తెలుసుకుందాము. బై ఎర్లీ జూన్ ద లో ప్రెషర్ కండిషన్స్ ఓవర్ ద నదర్న్ ప్లేన్స్ ఇంటెన్సిఫైస్. అయితే ఎక్కడైతే మన భారతదేశంలో ఉన్న ఉత్తర మైదానాలు ఎర్లీ జూన్ ఫస్ట్ వీక్ వరకు అల్పపీడనం అనేది ఇంటెన్సిఫై అవుతుంది. అంటే ఇంకా చాలా తీవ్రంగా అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. సో నదర్న్ ప్లేన్స్లో లో ప్రెషర్ అల్పపీడనం ఉంది అని అంటే హై ప్రెషర్ విండ్స్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఇట్ అట్రాక్ట్స్ ద ట్రేడ్ విండ్స్ ఆఫ్ ది సదర్న్ హెమిస్పియర్ దక్షిణార్ధగోళంలో ఉన్న ట్రేడ్ విండ్స్ అంటే వ్యాపార పవనాలని ఈ లో ప్రెషర్ కండిషన్స్ నదర్న్ ప్లేన్స్లో ఏవైతే ఉన్నాయో అవి ఆకర్షిస్తాయి. విండ్ ఆల్వేస్ బ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా కదా. సో ఇక్కడ లో ప్రెషర్ ఏరియా ఇంటెన్సిఫై అయింది కాబట్టి సదర్న్ హెమిస్పియర్లో ఉన్న ట్రేడ్ విండ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. మనకి ట్రేడ్ విండ్స్ అంటే ఏంటో నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. సో మీరు అవన్నీ చూసి ఇక్కడికి వస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో దీస్ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఆరిజినేట్ ఓవర్ ద వార్మ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ ఆఫ్ ది సదర్న్ ఓషియన్స్. మరి ఇవన్నీ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అండి. మరి ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయి అని అంటే వార్మ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్, ఎక్కడైతే వార్మ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ ఉన్నాయో సదర్న్ ఓషియన్స్లో నుంచి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేటివి ఆరిజినేట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ సదర్న్ ఓషియన్స్ నుంచి ఆరిజినేట్ అయ్యి అవి ఎప్పుడైతే ఈక్వేటర్ని క్రాస్ అవుతాయో ఇట్ బ్లోస్ యాజ్ సౌత్ వెస్ట్ విండ్స్. మనకి డిఫ్లెక్ట్ అవుతాయి కదా విండ్స్, కోరియాలిస్ ఫోర్స్ అవి ఉంటాయి కదా. సో అవి ఎట్లా ఈక్వేటర్ దాటిన తర్వాత ఎట్లా బ్లో అవుతాయంటే ఇప్పుడు చెప్తాను నేను. ఇక్కడ సదర్న్ హెమిస్పియర్లో నుంచి స్టార్ట్ అయ్యాయి ఏంటి మన ట్రేడ్ విండ్స్. ఈక్వేటర్ దాటిన తర్వాత అవి సౌత్ వెస్ట్ ఇట్లా డిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇట్లా డిఫ్లెక్ట్ అయ్యి సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లో అవి బ్లో అవ్వటం జరుగుతుంది. సో సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లో మన ఇండియన్ పెనిన్సులాకి ఎంటర్ అయ్యి సౌత్ వెస్ట్ మాన్సూన్గా మారుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి వస్తాయి. యాజ్ దీస్ విండ్స్ బ్లో ఓవర్ వార్మ్ ఓషియన్స్ గుండా ఇవి వీచుకుంటూ వస్తాయి కదా ఈ పవనాలు. సో దే బ్రింగ్ అబండెంట్ మాయిశ్చర్ టు ద సబ్ కాంటినెంట్. సో అవి మనకి ఎక్కువగా తేమనంతా తీసుకొని వచ్చి దీస్ విండ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ బ్లో ఎట్ అన్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ 30 km/h. ఈ విండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. యావరేజ్ వెలాసిటీ 30 కిలోమీటర్లకు, ఒక గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈ పవనాలు అనేవి వీస్తాయి. మాయిశ్చర్ని తీసుకొని వస్తాయి, ఎందుకంటే వార్మ్ ఓషియన్స్ నుంచి ఈ విండ్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకి వర్షాలు అనేవి సమృద్ధిగా కురుస్తాయి. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్ ద మాన్సూన్ విండ్స్ కవర్ ద కంట్రీ ఇన్ అబౌట్ ఏ మంత్. ఒక మంత్లో జూన్ అయిపోయే వరకు మనం చూసాం కదా ఆన్సెట్ ఆఫ్ ది మాన్సూన్స్. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. సో ఈ మాన్సూన్ విండ్స్ అనేవి వచ్చి రెండు బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి. అరేబియన్ బ్రాంచ్ అండ్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అని. సో అట్లా డివైడ్ అయ్యి ఇదంతా కూడా ఒక 1 monthలో మొత్తం ఒక ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్ని అట్లా ఎక్సెప్షన్ అవి మినహాయించి కంట్రీ మొత్తంలో ఈ మాన్సూన్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట, మాన్సూన్ విండ్స్. ద ఇన్ఫ్లో ఆఫ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ టు ద ఇండియా బ్రింగ్స్ అబౌట్ ఎ టోటల్ చేంజ్ ఇన్ ద వెదర్. సో ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మన భారతదేశంలోకి ఎంటర్ అవుతాయో మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోతుంది. ఎర్లీ ఇన్ ద సీజన్ ద వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ రిసీవ్స్ వెరీ హెవీ రెయిన్ఫాల్ మోర్ దెన్ 250 centimeters. వెస్టర్న్ ఘాట్స్లో చూసుకుంటే మనకి ఎర్లీ ఇన్ ద సీజన్
250 సెంటీమీటర్లకి పైగా మనకి వర్షపాతం అనేది నమోదవుతుంది. ద డక్కన్ ప్లాట్యూ అండ్ ద పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఆల్సో రిసీవ్ సమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ ఇన్ స్పైట్ ఆఫ్ లయింగ్ ఇన్ ద రెయిన్ షాడో ఏరియా. ఇవి రెయిన్ షాడో ఏరియాలో ఇవి ఉన్నప్పటికీ కూడా దక్కన్ పీఠభూమి మరియు మధ్యప్రదేశ్లోని కొన్ని భాగాల్లో కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది కురుస్తుంది. ద మ్యాక్సిమమ్ రెయిన్ఫాల్ ఆఫ్ దిస్ సీజన్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. మనకి ఈశాన్య భారతదేశంలో మనకి ఈ సీజన్లో మ్యాక్సిమం రెయిన్ఫాల్ అనేది కురుస్తుంది. ఓకేనా. మైస్నరం ఇన్ ద సదర్న్ రేంజెస్ ఆఫ్ ద కాశీ హిల్స్ రిసీవ్ ద హైయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్. మైస్నరం ఇన్ ద సదర్న్ రేంజెస్ ఇన్ ద కాశీ హిల్స్లో. ఓకే. తర్వాత రెయిన్ఫాల్ ఇన్ ద గంగా వ్యాలీ డిక్రీజెస్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ నుంచి వెస్ట్కి, మన తూర్పు నుంచి మనకు వెస్ట్ వరకు చూసుకుంటే గంగా వ్యాలీలో చూసుకుంటే రెయిన్ఫాల్ అనేది డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. రాజస్థాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ గెట్ స్కాంటీ రెయిన్ఫాల్. మనకు రాజస్థాన్ ఇంకా ఈ గుజరాత్లో చూసుకుంటే కొంచెం తక్కువ రెయిన్ఫాలే ఉంటుంది. నెక్స్ట్, అనదర్ ఫినామినన్ అసోసియేటెడ్ విత్ ద మాన్సూన్ ఈజ్ ఇట్స్ టెండెన్సీ టు హ్యావ్ బ్రేక్స్ ఇన్ రెయిన్ఫాల్. ఇప్పుడు ఈ వర్షం అనేది ఒకేసారి ఇంకా ఎప్పుడు అది కదా, మాన్సూన్ ఉన్నంత సీజన్ అంతా కూడా ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా కురుస్తుంది. తర్వాత బ్రస్ట్ ఆఫ్ మాన్సూన్స్ అంటాం కదా, ఒక 4-5 డేస్ మళ్ళీ బ్రేక్ ఇస్తుంది, మళ్ళీ కురుస్తుంది, మళ్ళీ బ్రేక్ ఇస్తుంది, మళ్ళీ కురుస్తుంది, అట్లా ఉంటుంది అనమాట. థస్ ఇట్ హ్యాస్ వెట్ అండ్ డ్రై స్పెల్స్. ఓకేనా. సో ఇన్ అదర్ వర్డ్స్, ద మాన్సూన్ రెయిన్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఎట్ ఎ టైమ్. మాన్సూన్ రెయిన్స్ అనేవి ఒక టైంలో ఒక ఫ్యూ డేస్ వరకే ఉంటాయి. దే ఆర్ ఇంటర్స్పర్స్డ్ విత్ రెయిన్లెస్ ఇంటర్వెల్స్. కొద్ది రోజులు చెప్పాను కదా, ఇప్పుడు వర్షం కురుస్తుంది 4-5 డేస్, మధ్యలో మళ్ళీ వర్షాలు కురవవు, మళ్ళీ ఇట్లా ఉండలాగానే కొడుతుంది, మళ్ళీ వర్షాలు కురుస్తాయి మళ్ళీ. అట్లా ఈ మాన్సూన్ సీజన్ అంతా కూడా ఉంటుంది. దీస్ బ్రేక్స్ ఇన్ మాన్సూన్స్ ఆర్ రిలేటెడ్ టు ద మూమెంట్ ఆఫ్ ద మాన్సూన్ ట్రఫ్. మాన్సూన్ ట్రఫ్ అయితే ఏదైతే ఉందో, ట్రఫ్ అంటే ఏంటో కూడా నేను చెప్పడం జరిగింది మీకు. మాన్సూన్ ట్రఫ్ ఈ ITCZ అవన్నీ చూస్తాం కదా మనము. సో ఆ ట్రఫ్ కొద్దిగా మూమెంట్ అటు ఇటు అవ్వటం వలన మనకి ఈ బ్రేక్స్ అనేవి కనిపిస్తాయి. ఫర్ వేరియస్ రీజన్స్ ద ట్రఫ్ ఎక్కడ ఉన్నామండి, for various reasons the trough and its axis keep on moving northward or southward, which determine the spatial distribution of rainfall. సో కొన్ని రీజన్స్ వలన, ఫర్ వేరియస్ రీజన్స్ వలన ఏదైతే మాన్సూన్ ట్రఫ్ అయితే ఏదైతే ఉందో, ట్రఫ్ అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో అది కొద్దిగా ITCZ ఉంటుంది అది, ఎందుకంటే ఈ భూమి అనేది ఈ యాక్సిస్ అనేది కొంచెం టిల్ట్ అయ్యి ఉంటుంది. ITCZ మూవ్ అవుతూ ఉంటుంది, జర నార్త్ వర్డ్ పోతుంది, సౌత్ వర్డ్ వస్తుంది. సో అట్లా మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్లో తేడా ఉంటుంది. వెన్ ద యాక్సిస్ ఆఫ్ ద మాన్సూన్ ట్రఫ్ లైజ్ ఓవర్ ద ప్లేన్స్, ద రెయిన్ఫాల్ ఈజ్ గుడ్ ఇన్ దీస్ పార్ట్స్. సో ఎప్పుడైతే ఈ మాన్సూన్ ట్రఫ్ మనకి ప్లేన్స్ మైదానాల పైన ఉందంటే అక్కడ రెయిన్ఫాల్ బాగుంటుంది. ఆన్ అదర్ హ్యాండ్, వెన్ ఎవర్ ద యాక్సిస్ షిఫ్ట్ క్లోజర్ టు ద హిమాలయాస్కి క్లోజ్గా యాక్సిస్ వచ్చినప్పుడు దేర్ ఆర్ లాంగర్ డ్రై స్పెల్స్ ఇన్ ద ప్లేన్స్లో అప్పుడు మనకు ప్లేన్స్లో చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వైడ్ స్ప్రెడ్ రెయిన్ అక్కర్ ఇన్ ద మౌంటేనియస్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్. గంగా, యమున, బ్రహ్మపుత్ర ఈ క్యాచ్మెంట్ ఏరియాస్లో, మౌంటేనియస్ క్యాచ్మెంట్ ఏరియాస్లో చాలా ఎక్కువ వర్షాలు కురుస్తుంది ఎప్పుడైతే ఈ మాన్సూన్ ట్రఫ్ హిమాలయాస్ పైన లై అయి ఉంటుంది. ఎందుకంటే మన భూమి టిల్ట్ అయి ఉంటుంది అండ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ కదా. సో అట్లా మాన్సూన్ ట్రఫ్ కొద్దిగా నార్త్ వర్డ్ సౌత్ వర్డ్స్ మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. These heavy rains bring in their wake devastating floods causing damage to life and property in the plains. మైదానాలలో మనకి ఇవి ఫ్లడ్స్, వరదలు తీసుకొని వస్తాయి. ఈ మాన్సూన్ సీజన్లో చాలా ప్లేన్స్, మైదాన ప్రాంతాలలో ఫ్లడ్స్, హెవీ రెయిన్స్, భారీ వర్షాలు కురిసి వరదలు కూడా వస్తాయి. ద ఫ్రీక్వెన్సీ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాపికల్ డిప్రెషన్స్ టు డిటర్మైన్ ద అమౌంట్ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ మాన్సూన్ రెయిన్స్. ఓకేనా. మనకి ఎంత ఈ ట్రాపికల్ డిప్రెషన్స్ కూడా ఎంతవరకు మాన్సూన్ రెయిన్స్ అనేది ఉంటుంది, ఎంత అమౌంట్ కురుస్తుంది అనేది కూడా. సో ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాపికల్ డిప్రెషన్స్ టు డిటర్మైన్ ద అమౌంట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ మాన్సూన్ రెయిన్స్. అయితే మనకి ఈ
సముద్రాలలో ఏర్పడే అల్పపీడనాల కారణంగా కూడా అవి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ఎంత ఇంటెన్సిటీతో వస్తున్నాయి అన్న దాన్ని బట్టి కూడా మాన్సూన్ రెయిన్స్ యొక్క అమౌంట్ ఎంత అమౌంట్లో వస్తుంది, ఎన్ని రోజులు కురుస్తాయి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మనకి ఈ డిప్రెషన్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అని అంటే ద హెడ్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్ అండ్ క్రాస్ ఓవర్ టు ద మెయిన్ ల్యాండ్. బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడన కారణంగా మన ఇండియాలో వర్షాలు కురుస్తాయని మనం వింటూనే ఉంటాం కదా. దీస్ డిప్రెషన్స్ ఫాలో ద యాక్సిస్ ఆఫ్ ది మాన్సూన్ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్. ఈ డిప్రెషన్స్ అనేవి మాన్సూన్ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ని ఫాలో అవుతాయి. ద మాన్సూన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అన్సర్టనిటీస్. ద ఆల్టర్నేషన్ ఆఫ్ డ్రై అండ్ వెట్ స్పెల్స్ వ్యారీ ఇన్ ఇంటెన్సిటీ, frequency and duration. While it causes heavy floods in one part, it may be responsible for droughts in the other. ఈ మాన్సూన్లో ఏంటి అంటే ఒక చోట ఫుల్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, ఇంకొక దగ్గర డ్రాట్స్ కూడా రావచ్చు. అంటే అన్సర్టనిటీస్, మాన్సూన్ అంటేనే అన్సర్టనిటీస్ అనమాట. ఒక దగ్గర ఫుల్ వర్షాలు పడవచ్చు, ఒక దగ్గర మామూలుగా పడవచ్చు, ఒక దగ్గర ఇంకెక్కువగా ఉండొచ్చు అనమాట. సో ఇట్ మే బీ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాట్స్ ఇన్ ద అదర్. ఇట్ ఈస్ ఆఫెన్ ఇర్రెగ్యులర్ ఇన్ ఇట్స్ అరైవల్ అండ్ ఇట్స్ రీట్రీట్. ఓకేనా, ఇర్రెగ్యులర్గా ఉంటుంది ఈ ప్యాటర్న్. హెన్స్ ఇట్ సమ్ టైమ్ డిస్టర్బ్స్ ద ఫార్మింగ్ షెడ్యూల్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎక్కడ వరదలు తెస్తుందో తెలియదు, ఎక్కడ డ్రాట్స్ తెలుస్తుంది, ఎక్కడ ఎంత వర్షపాతం కురుస్తుందో తెలియదు. సో ఇదంతా ఇరెగ్యులర్, దీని ప్యాటర్న్ అంతా వచ్చుడు పోవుడు అంతే. దీని ఇష్టం అనమాట. ఒక టైమింగ్ కానీ ఒక షెడ్యూల్ కానీ దీనికి లేదు. కాబట్టి ఫార్మింగ్ షెడ్యూల్ని చాలా తీవ్రంగా డిస్టర్బ్ చేసి చాలామంది ఫార్మర్స్ని ఆగం చేస్తుంది ఇది. ఓకేనా, ఇండియన్ మాన్సూన్. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ మాన్సూన్ సీజన్, రెయినీ సీజన్. నెక్స్ట్ మనము పోస్ట్ మాన్సూన్స్, రీట్రీటింగ్ ఆర్ ద ట్రాన్సిషన్ సీజన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.